మన ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. మీ అందరూ కూడా మరి అమిత ఆనందోత్సవాలతో, భక్తి శ్రద్ధలతో ఇటీవలే ప్రారంభించబడిన సరస్వతీ నది పుష్కరాల్లో పాల్గొంటున్నారని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గనక, అందరం మనం అమిత ప్రయాసలకు లోనై ఈ యొక్క పుష్కరాల్లో స్నానం చేయాలని ఉవ్విళ్ళూడాల్సిన అవసరం లేదు. తలకు మించిన భారాన్ని మోయవలసిన అవసరం, అగత్యం కూడా లేదు. ఎందుకంటే నిజానికి మనకి అనేక రకాలైన మార్గాలు మన యొక్క పెద్దలు ఉపదేశించడం అనేది జరిగింది. ఏదైతే ఆ నదీ పరివారక ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తారో అలాంటి వారికి ఆ యొక్క పుష్కరాలు వర్తింపబడటం అనేది కూడా ఉంటుంది. కనుక మిగతా వాళ్ళు ఏదైనా సరే ఈ 12 రోజులు కూడా వివిధ మరి జపాలు గానీ, దానాలు గానీ, ఇంకా ఇతరతర ఏదైనా సరే పెద్దలకి తర్పణాలు వదలటం గానీ, ఇలాంటివి ఏవైనా సరే ఈ 12 రోజుల్లో ఎక్కడ ఆచరించినప్పటికీ కూడా అదే రకమైన ఫలితం అందుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. కనుక అనవసరపు తలనొప్పులకి వెళ్ళకండి. అసలే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి కూడా అంత మరీ మంచిగా లేదు. ప్రస్తుతం మరి ఏదైతే మనకి ఈ యొక్క సరస్వతీ నది పుష్కరాలంటే మొన్న 15వ తారీఖు నుంచి గురుడు ఎప్పుడైతే మిథున రాశిలోకి ప్రవేశించాడో అప్పటినుంచి ఈ సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి అనే విషయం మీలో చాలామందికి తెలిసిన సంగతే. ముఖ్యంగా మన యొక్క ఏదైతే ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఇంచుమించు కరీంనగర్‌కి దగ్గరగా ఈ యొక్క కాళేశ్వరం తెలంగాణ దక్షిణ కాశీగా అభివర్ణించబడే ఇక్కడ మరి మన యొక్క ప్రభుత్వం ఏదైతే వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా చేసిందని, చేస్తుందని మరి మనం వింటున్నాం. అయితే ఇక్కడ మనం ఏంటంటే సరే అవకాశం ఉన్న వాళ్ళు ఆ కాళేశ్వరంలోకెళ్తారు. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే గనక తెలుగు రాష్ట్రాల వారికి ఎప్పుడైనా సరే గోదావరి నది పుష్కరాలు గానీ, కృష్ణా నది పుష్కరాలు గానీ మరింత మహిమాన్వితం అవుతాయి. ఆచరించదగిన వారికి ఆచరించదగ్గ ఫలితాలు ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం నేను చెప్పబోయేది ఏంటంటే గనక ఏదైనా సరే, సరే వెళ్ళే వాళ్ళకి మనం ఎంత వద్దనుకున్నా ఎందుకంటే వివిధ ఈ యొక్క సాంఘిక మాధ్యమాల ద్వారా అయితేనేమి, వివిధ పత్రికల్లో వచ్చే వార్తల వల్ల అయితేనేమి, మనలో ఏదో తెలియని ఒక ఉద్వేగభరితమైన వాతావరణం ఉంటుంది. అయ్యో! నేను కూడా వెళ్ళి స్నానం చేసొస్తే బావుంటుందేమో, నేను కూడా ఈ పుష్కర పుణ్యాల్ని మిస్ అవుతున్నానేమో, ఇలాంటి రకరకాలైన భావాలకు లోనవ్వటం అనేదైతే ఉంటుంది. కానీ వెళ్ళలేని వాళ్ళు కూడా మరి ఏదో రకంగా అదే రకమైన బాధతో అయ్యో! నాకు ఈ పుణ్యం దక్కదేమో, మళ్ళీ ఈ నది పుష్కరాలు మళ్ళీ ఇంకో 12 ఏళ్ల దాకా రావు కదా! మరి నేను ఈ 12 రోజుల్లో ఒక్కరోజు కూడా వెళ్ళలేకపోయానే, ఈ రకమైన బాధపడే వాళ్ళు కూడా మనలో చాలామందే ఉంటారు. అయితే ఇక్కడ మనం ఏంటంటే వెళ్ళలేకపోయిన వాళ్ళెవరికైనా సరే ఇప్పుడు మనం చెప్పబోయే రెసిపీ ఏంటంటే గనక ముఖ్యంగా సరస్వతీ దేవికి ఏదైతే ఇష్టమైన తిథి అనేది ఉంటుందో అది పంచమి. కనుక ఈ పంచమి రోజు మీరు అటు పుష్కర స్నానాలు చేసినా, పుష్కర స్నానాలకు ప్రత్యామ్నాయంగా ఇతరత్రా మీరు ఏదైనా క్రియలు నిర్వహించినా, అది ఖచ్చితంగా ఫలోపేతమవుతుంది, బలోపేతమవుతుంది, మహిమాన్వితమవుతుంది. కనుక ఈరోజు మీరు ఏదైనా శనివారం నాడు మనకి 17వ తారీఖు మే ఆ రోజు రావటం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గనక సరస్వతీ దేవి తామస దేవతగా అభివర్ణించడం అనేది, అలాగే మరి ఏదైనప్పటికీ కూడా వివిధ నదులు, మరి వివిధ వృక్షాలు ఇవన్నీ కూడా సరస్వతీ దేవి యొక్క శాపాల వల్లే మనకి ప్రకృతిలో అవతరించడం అనేది జరిగిందని కూడా వివిధ పురాణాలు చెప్తున్నాయి. ఆ కథలు మీకందరికీ చాలామందికి తెలుసు. కనుక ఇక్కడ నేను కొత్తగా దాని గురించి చెప్పటం లేదు గానీ, ఏదైనప్పటికీ కూడా ఈ సరస్వతీ నది గానీ, ఇంకా ఇతరత్ర నదులు గానీ, మరి మారేడు, తులసి ఇలాంటి వృక్షాలు గానీ, వీటన్నిటి వెనక కూడా సరస్వతీ దేవి శాపమే ఉంది. కనుక ఆ సరస్వతీ దేవి తామస దేవతగా అభివర్ణించడం అనేది జరిగింది. కనుక తామసిక వారమైనది శనివారం రావటం, ఆమెకిష్టమైన రోజు పంచమి రోజు రావటం, కనుక ఈరోజు మనం ఏదైనా సరే ఈ యొక్క క్రియలు ఏవైనప్పటికీ కూడా అంటే అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళలేని వారు పరోక్షంగా ప్రత్యామ్నాయంగా చేసుకోవాల్సింది ఏంటి అంటే గనక, ఇవాళ మీరు ఏ రోజైతే మరి ఈ శనివారం నాడు పొద్దున్నే
మరి సాధ్యమైనంత వరకు కూడా ఎంత పొద్దున చేయగలిగితే అంత మంచిది. సో, ముఖ్యంగా ఏదైతే 9 లోపైతే గనక మరింత మంచిది. ముఖ్యంగా శనివారం నాడైతే గనక 9 దాటిన తర్వాత నుంచి నెమ్మది నెమ్మదిగా ఇటు రాహు కాలం అనేది ఇతరత్రా మరి కొంతవరకు అశుభ గడియలు రావటం అనేది ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఇవాళ నేను చెప్పబోయే రెమెడీ ఏదైతే ఉంటుందో సాధ్యమైనంత వరకు మీకు అనుకూలత ఉంటే గనక ఉదయం 9 లోపుగా ఆచరించండి. దీనికి ఏమీ లేదు. తేలిగ్గా చేయవలసింది ఏంటంటే గనక ఇవాళ రోజుల్లో మనకి కుబేర కుంకుమ అని చెప్పి అంటే ఆకుపచ్చ రంగులో ఉండే కుంకుమ వివిధ పూజా షాపుల్లో దొరకటం అనేదైతే ఉంటుంది. ఈ యొక్క ఆకుపచ్చ కుంకుమ అనేది ఏదైతే ఉంటుందో మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా కలపండి. తర్వాత ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న మంత్రం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు 21 సార్లు చదువుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః అనేది 27 సార్లు పఠించండి. ఆ తర్వాత మీరు చేయవలసిన స్నానాది క్రియలని ఆచరించి, ఈరోజు మీ శక్తి కొద్దీ ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే, ఏదైనా సరే ఒక దానం చేయటం అనేది ప్రధానంగా పెట్టుకోండి. సో, ఏదైనా గుడికెళ్తే ఎంతో కొంత దక్షిణ ఇయ్యటం, లేదా పూజారికి మీకు సంబంధించినంత వరకు ఏదైనా ఇవ్వాలనుకుంటే పూజారులకి, పౌరోహిత్యం చేసే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వటం, లేదా మీకు తెలిసిన పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా పండ్లు, పలహారాలు పెట్టడం. ఇలా ఏదైనా సరే ఒక్కటంటే ఒక్క శుభ ఆహ్, దానాన్ని మీరు ఎంచుకోండి. ఆ రకమైన క్రియను పాటించినట్టయితే తప్పకుండా మీకు శారీరక శ్రమ లేకుండా చక్కటి మంచి ముక్తి లభించడం అనేది కూడా జరుగుతుంది. ఏదైతే ఇవాళ మనం చేస్తున్న ఈ 12 రోజుల్లో మనం చేసేది ఏదైనా సరే మన పెద్దవాళ్ళ పేర్లు చదువుకొని వాళ్ళకి సంబంధించినవి ఏదైనా సరే దానాలు అర్పించినట్టయినా చాలా చక్కటి శీఘ్ర ఫలితాలు ఇస్తాయనటంలో కూడా ఎలాంటి సందేహం లేదు. కనుక ఎవరి శక్తానుసారం వారు ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఏది తేలిక అనేది ఆచరించండి. అంతే తప్ప ఉరుకులు పరుగులెత్తుతూ, లేనిపోని ఇబ్బందులు పడుతూ, అనేక రకాల అష్టకష్టాలు అనుభవిస్తూ, మనం చిత్తం మరి ఏదైనా సరే చెప్పుల మీద అదేదో అన్నట్టుగా భక్తి శివుడి మీద, చిత్తం చెప్పుల మీద అన్నట్టు కాకుండా, అక్కడికెళ్ళి అయ్యో! నేను ఇన్ని కష్టాలు పడ్డానే, ఇంత అవస్థ పడ్డానే, ఇక్కడ నేను స్నానం చేయగలుగుతానో లేదో, ఇక్కడ స్నానం చేస్తే నాకేమైనా రోగాలొస్తాయేమో, ఇలాంటి భయాలు, ఆందోళనలు ఇలాంటి వాటన్నిటికి లోనయ్యే కన్నా మనం తేలిగ్గా చేసుకునేది ఏదైతే ఉంటుందో, ఏదైతే సత్కార్యాచరణ ఉంటుందో వాటిని ఆచరించడం వల్ల కూడా అంతే రకమైన పుణ్యాన్ని మనం పొందొచ్చు. కనుక ఈ యొక్క ఏదైతే 12 రోజులు కూడా అంటే ఈ ముఖ్యంగా ఈ శనివారం నుంచి మనకి 10 రోజులేసుకోండి. ఈ 10 రోజులు కూడా సరస్వతి కవచం గాని, సరస్వతి సూక్తం గాని ఖచ్చితంగా చదువుకున్నా కూడా చాలా మంచి ఫలితాలుంటాయి. కనుక మీరు అదే నదికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడే మనం ఏదైనా సరే చేయాలి. ఖచ్చితంగా మన పెద్దవాళ్ళ కోసం చేయాలి అనేది ముఖ్యంగా మనం ఏంటంటే మందు పెరిగిన కొద్దీ మజ్జన పలచనవుతుంది అన్నట్టుగా ఏదైతే యొక్క మనకి చేయవలసిన క్రియలేవైతే ఉంటాయో, వాటిని వాళ్ళు సరిగ్గా ఆచరించకపోవటం, మనం అంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా దానికి రావాల్సిన ఫలితం రాలేకపోవటం, వీటన్నిటితో పోలిస్తే గనక మనం మన మనసునే మరి సరస్వతీ నదిగా భావించి చక్కగా సరస్వతీ దేవికి ప్రణమిల్లితే అంతకంట ఉత్తమ కార్యం మరొకటుండదు. ఇది నేను మీ అందరికీ చెప్పగలిగే సూచన.